మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈరోజు? పదునుగా ఉంటుందిరా కత్తి. ఏంజిల్స్ లాంటి ఆడవాళ్ళు ఉండేది అనపర్తి. అది మేకులు కొట్టడానికి కావాలి సుత్తి. ఈ ఆడవాళ్ళేరా మగవాళ్ళ జీవితంలో వెలుగునిచ్చే కొవ్వొత్తి. సువాసనం వెదజల్లేది అగరబత్తి. ఈ రోజు వీళ్ళ ఎనర్జీకి జయగొట్టాలి చెయ్యెత్తి. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాం. అనపర్తిలో దీంతోనెందుకురా బాబు నేను ఫ్రెండ్షిప్ చేసిన, గార్దితో చేస్తానా బెటర్ ఉంటుండే అని ఎలాంటప్పుడు పాట్ల మీ ఫ్రెండ్ ని చూపించి మీ ఫ్రెండ్ అట్లా అనాలి. నా సీక్రెట్స్ అని దీనికి చెప్పి తినెళ్ళి ఇంకొకరికి చెప్పినప్పుడు దీంతో ఎందుకురా ఫ్రెండ్షిప్ చేశాను అనిపిస్తుంది. ఏం సీక్రెట్ చెప్పినావు? అదేం చెప్పింది? అబద్ధాలు చెప్పినావు కదా, నీ ఫ్రెండ్ మీద అబద్ధాలు వేసినావు కదా. పాపం ఆమె చూడు ఏం తెలియని ఎక్క ఆపిల్స్ కాయ ముక్క అన్నట్లు నిల్చుంది ఆమె. ఇక్కడ నుంచి నాన్న ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటే ఫ్రెండ్ ఒకసారి రానని చెప్పినప్పుడు ఎందుకురా బాబు దీంతో ఫ్రెండ్షిప్ చేయడం, దీని బదులు గాడితో చేసుంటే బెటర్ అనిపిస్తుంది. ఏడుకో తీసుకెళ్దాం అనుకుంటాం, వాళ్ళు రారు. నా ఫ్రెండ్ అదే నా లవర్ ని ఫ్రెండ్ అని పిలవకుండా అదే అన్నా అని పిలవకుండా అదే అదే అని 4 సార్లు చెప్పినావు. మ్యాటర్ ఏంటి అసలు? నా లవర్ ని అన్నా అని పిలవకుండా బావా అని పిలిచినప్పుడు దీంతో ఎందుకురా ఫ్రెండ్షిప్ చేశాను అనిపిస్తుంది. ఏంది నీ ఫ్రెండ్ నీ లవర్ ని బావా అని పిలుస్తుందా? అయినా నీ ఫ్రెండ్ లాగా నీ దగ్గరనే ఉంది. నీ ఎర్రితరమే అది. నీ ఫ్రెండ్ ని అంత దగ్గర పెట్టుకుంటావు, తిట్టు చెప్తాను. నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా ఆడాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు దీంతో ఎందుకురా బాబు స్నేహం చేసావని. మరి ఆడవాళ్ళు మీకు జోహార్లు పెట్టినప్పుడు ఫ్రెండ్స్ అందరు కలిసి రావాలి కదా, అది మంచి పనిష్మెంట్. అరే ఇది వరల్డ్ కప్ ఇరా. మీ ఇద్దరు రండి, మీ ఇద్దరు చెత్త ఏదవా ఫ్రెండ్స్. హ్యాండిల్ నీకు, కప్పు నీకు. ఇంకా మన ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మేడం మీ పేరు? నా పేరు నవీన. నవీన గారు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తున్నారు, వెరీ గుడ్. నా పేరు కాంచన, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి మీ హస్బెండ్ వైఫ్ ఎవరు? నేనే. ఎన్ని పాత్రలండి మీరు పోషించేది. ఏం చేస్తుంటారు మీరు? టైలరింగ్ చేస్తాను. హాయ్ రవి గారు. హాయ్ అండి, బాగున్నారండి. మీ పేరమ్మా? రాణి. రాణి ఏ దేశానికి? మా దేశానికి. మీ దేశానికి. ఏం చదువుకుంటున్నారు? హౌస్ వైఫ్. నేను మ్యారీడ్ అయిపోయింది. పెళ్ళి అయిపోయిందా? నేను దూరం చూసి మిమ్మల్ని శ్రీలీల అనుకున్నానే. నువ్వు దగ్గరకు వస్తే కిసుక్కని ఫోటో దిగుదాం అనుకున్నానే. ఎన్నాళ్ళైందండి పెళ్ళయ్యి? 9 years. కళ్ళు మోసపోతాయిరా. వద్దు వద్దు అని చెప్పలేదా మీరు అప్పుడు? చెప్పలేదండి. మీరే కావాలి కావాలి అన్నారేమో. పిల్లలు? 2. బ్రహ్మాండం. హాయ్ రవి. హాయ్. నా పేరు జాను. మీ హస్బెండ్ జాన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈమెను అడిగితే నువ్వు అంత ఫీలింగ్ ఇచ్చినవేందమ్మా? ఫ్రెండ్ కాబట్టి ఎంతనా? 32, 33, 17. నాకంటే 4 years పెద్దనా నువ్వు? ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హాయ్ రవి. హాయ్. ఎలా ఉన్నారు? గిట్లున్నా. మై నేమ్ ఇస్ శరణ్య. శరణ్య. పెళ్లి లేదు, ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఇంకా ఏమో అనుకోలే, అలా వెళ్ళిపోతే. అలా వెళ్ళిపోతా? సరే నీ డ్రీమ్ ఏంటి చెప్పు. ఆమె డ్రీమ్ ఫ్రెండ్ లాగా నువ్వు చెప్పాలి. నీ ఫ్రెండే కదా, ఆమె డ్రీమ్ ఏంటి చెప్పు. డాన్స్ బాగా చేస్తుందా? చూద్దాం అయితే. మైక్ ఇక్కడ చిందండి వయ్యారి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఎవరు చెప్పారు మంచి డాన్సర్ అని? కుర్చీ మడత పెట్టి అనేది ఎంత మాస్ సాంగ్. మొత్తం స్టేజ్ ఈ నుంచి 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇటు కదలలేదు ఆమె. సారీ కుదరదు కదా. శ్రీలీల సారీలో చేసింది, సారీలోనే డాన్స్ చేసింది. అయ్యో
మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. పర్వాలేదు. ఇప్పుడు నేను శ్రీలీల ముందు ఈయన అన్న కదా, మ్యారేజ్ అయ్యి 2 years. ఇప్పుడు చూడు పాట ఎట్లేస్తుందో. 2 years కాదు, 2 పిల్లలు, మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు. శ్రీలీలక్క నువ్వు దిగక్క. కుర్చీని మాట్లాడబెట్టి నీ ముందు సిగ్గుపడి నేను మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంటర్ ఫస్ట్. నా పేరు సుజాత. సుజాత ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఫెయిల్ అయినావు కదా. కాదు, మరి ఇంటర్ సెకండ్ ఇయర్ చెప్పేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎందుకన్నా? ఇంటర్ అన్న తర్వాత నేమ్ చెప్పా. ఓకే, ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే నేను నీకు హెడ్ ఫోన్స్ పెట్టేస్తా, మ్యూజిక్ వస్తుంది, నీకు ఏమి వినబడదు. మీకు ఒక స్టేట్మెంట్ చెప్తా, ఆ స్టేట్మెంట్ నువ్వు మైక్లో అరుస్తావో గట్టిగా గొంతు చించుకొని అరుస్తావో నాకు తెలియదు. నువ్వు అరిచింది ఆమె విని, లేకపోతే నీ లిప్ మూమెంట్ పట్టుకొని నేను చెప్పింది చెప్పేయాలి, అప్ప చెప్పాలి. ఓకేనా? నీకు ఇచ్చే స్టేట్మెంట్ నీ వయ్యారం తగలయ్యా, మేకప్ కొంచెం తగ్గించవే. నీ వయ్యారం తగలయ్యా, నాకు నీ వయ్యారం తగలయ్యా, మేకప్ కొంచెం తగ్గించవే. నా నీ వయ్యారం వయ్యారం తగలయ్యా, తగలయ్యా, మేకప్ కొంచెం తగ్గించవే. మేకప్ కొంచెం తగ్గించవే, తీసే. తగ్గించవే. 5. నా వయ్యారం తగలయ్యా, మేకప్ తగ్గించు. చెప్పు నాన్న. నా వయ్యారం తగలయ్యా, మేకప్ కొంచెం తగ్గించు. నీ వయ్యారం తగలయ్యా, కొంచెం మేకప్ తగ్గించవే అని చెప్పింది ఆవిడ. అది పర్ఫెక్ట్ గా రాలేదు, కానీ ఆల్మోస్ట్ వచ్చింది కాబట్టి పాయింట్. మన క్లాస్ లో నువ్వే పెద్ద బండ, నీ ముఖం మండ. మన క్లాస్ లో నువ్వే పెద్ద బండ, నీ ముఖం మండ. మీ క్లాస్ లో నువ్వే పెద్ద బండ ఎదవా. మన క్లాస్ లో నువ్వే పెద్ద బండ, నీ ముఖం మండ. మీ క్లాస్ లో నువ్వే పెద్ద ఎదవా. మన క్లాస్ లో నువ్వే పెద్ద బండ, నువ్వే పెద్ద బండ, నీ ముఖం మండ. నీ మొహం మండ. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, కానీ అది నువ్వే చెప్పాలి అండ్ యాక్షన్స్ కూడా చేసింది కాబట్టి ఎలా గట్టిగా చెప్పాలనో చూసి నేర్చుకుంటారని ఏమి పంపించాం. కాబట్టి ఈ పాయింట్ రాదు. ఆల్రైట్, కానీ బాగా ట్రై చేసాము, వెరీ గుడ్. ఈ పాయింట్ గెలిస్తే 2 points వస్తుంది. పాట వస్తుందా? గట్టిగా వస్తుంది కదా. ఓకే. రియా ఎవరు? ఎదవా. రియా ఎవరు? ఆయన ఎవరు? రియా ఎవరు? రియా ఎవరు? డామినీ డాక్టర్. డామినిస్ డాక్టర్. డామినీ ఎవరు? రియాస్ మదర్. రియా ఎవరు? రియా ఎవరు? డామినీ డాక్టర్. డామినిస్ డాక్టర్. డామినీ ఎవరు? డామిని ఎవరు? రియాస్ మదర్. రియాస్ మదర్. రైట్ ఆన్సర్. సో సెకండ్, మీరు ఇప్పుడు 3 points వస్తే మీరు గెలుస్తారు, 1 point వస్తే ఓడిపోతారు, 2 points వస్తే డ్రా అవుతుంది. ఫస్ట్ మ్యూజిక్ వస్తుందా? తాగినోడు ఉంటాడు మత్తులో తలకొట్టు. తాగినోడు ఉంటాడు మత్తులో తాగినోడు ఉంటాడు మత్తులో తాగినోడు కొట్టు మొత్తు. తాగినోడు తాగి నోడు నోరు ఉంటాడు తాగినోరు తాగినోడు తాగినోరు ఉంటాడు. నోరంటుంది, నోడని చెప్పు. నీకుంది ఉండు. నీకుంది ఉంది. నీకుంది తాగినోరు మత్తులో 5, ఉంటాడు. 4. తాగినోడు టైమ్ అది తీసేయండి. తాగినోడు ఉంటాడు మత్తులో నీకుంది నా చేతిలో. తాగినోడు ఉంటాడు మత్తులో నీకుంది నా చేతిలో. అది పాయింట్ పీకింది. కొంగు చాటు మొగుడు. కొంగు చాటు మొగుడు. అత్త చాటు మామ.
అత్త చాటు మా అమ్మ. ఈ పాయింట్ చెప్తే డ్రా అవుతుంది. ఓకే, ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. సరసాలు ఆడే మొగుడు, మూతి ముడుచుకునే పెళ్ళాం. యాంకర్ రవి గారు. సరసాలు 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 ఆడే ఆడే మొగుడు, మొగుడు, మూతి ముడుచుకునే పెళ్ళాం. సరసాలు ఆడే మొగుడు పెళ్ళం. మూతి ముడుచుకునే పెళ్ళాం. ముద్దు ఏం మాట్లాడుతుందండి ఈవిడ? మూతి మంచి పెళ్ళం. మూతి 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 ముద్దుల మొగుడు. ఛాయ్ మా పత్తిసే. సరసాలు ఆగడే మొగుడు. ఆగడే కాదమ్మా, సరసాలు ఆడే మొగుడు, మూతి ముడుచుకునే పిల్ల. సరసాలు ఆడే మొగుడు, మూతి ముడుచుకున్న పెళ్ళం. పిల్ల కాబట్టి ఈ పాయింట్ కూడా రాలేదు. వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. బాగా ఆడారు కానీ ఒక పాయింట్ వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం 2 పాయింట్లతో రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. ₹3,000. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక డైలాగ్ చెప్తా. ఆ డైలాగ్ నేను చెప్పినట్టు యాక్టింగ్ చేసి ఆ డైలాగ్ కరెక్ట్ గా సింగిల్ టేక్ లో చెప్తే మీకు అనపర్తిలో మన డెప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూపెడతాం మీకు. నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ ని డైలాగ్ లాగా చెప్పండి. ఊరికి మంచి చేస్తే తల వంచుతా, అదే చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుకుపోతా. ముక్కలు మూటగట్టి గోదావరిలో తొక్కుతా. నా మాట పదును, నా చూపు పదును, నా కత్తి పదును. చూస్తావా చూస్తావా చూడైతే. ఇదే డైలాగ్, చాలా సింపుల్ డైలాగ్, ఈజీగా సింగిల్ టేక్ లో చెప్పవచ్చు. రండి మేడం, మీతోనే స్టార్ట్ చేద్దాం. నా పేరు పుట్టుబడి. ఊరుకో, అది వాళ్ళ ఆయన పేరు. ఓ పెద్ద ఫీలింగ్ ఇస్తున్నాం. మీ ఆయన పేరు పచ్చబట్టేసి నాటి నాటి పౌరుషం. అమ్మ బాలేబాబు గారి డైలాగు. ఊరికి మంచి చేస్తే తల దించుతా, ఊరికి చెడు చేస్తే మూట కట్టి గోదట్లో పాడేస్తా. అర్థమైందండి. ఎవరు ఇక్కడి నుంచి షోరా? నవ్వు ఉండొద్దు, ఆ కళ్ళలో సాఫ్ట్నెస్ ఉండొద్దు, పౌరుషం ఉండాలి. ఏది ఒకసారి హే అను. వెరీ గుడ్ వెరీ గుడ్, ఇదే కావాలి. రెడీ, నవ్వు తీసే, పౌరుషం, కోపం మీద యాక్షన్. అమ్మా కోసుకపోతుంది. ఊరికి మంచి చేస్తే తల వంచుతా, అదే ఊరికి చెడు చేస్తే తల నరికేస్తా. సంజో పాడేసి గోదాట్లో తోస్తా. నా చూపు పొదునిట్టు, నా కత్తి పొదునిట్టు. ఇక్కడ నుంచి ఓకే, 2 కత్తులు. రెడీ, మ్యూజిక్. నీకేం పుట్టిందే సడగా?
ఇప్పుడు బాగానే ఉన్నావా? ఊరికి మంచి చేస్తే నిన్ను ఉంచుతా, ఊరికి చెడు చేస్తే నీ తల తీసి నరుకుతా, ఆ, సముద్రంలో మూట కట్టి పడేస్తా. ప్రశాంతంగా మెల్లయ్య పేడు కన్నా కోపం చెప్పు రెడీ యాక్షన్. ఊరికి మంచి చేస్తే నిన్ను ఉంచుతా, ఊరికి చెడు చేస్తే నీ తల నరికి సముద్రంలో పాడివేస్తా. పాడి వేస్తావా? పాడి వేస్తా పొడి వేస్తా ఏందమ్మా? నా చూపు పదును, నా మాట పదును, నా కత్తి పదును. అది బాలే బాబు గారు చూస్తుంటారు మన షో. ఇగో నువ్వు అటువా, నాకు ఫోన్లు వస్తాయి. లాస్ట్ రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఊరికి మంచి చేస్తే తల దించుతా, ఊరికి చెడు చేస్తే ఎన్ని తలలైనా నరికి తొక్కి పడేస్తా. గోల్స్ అంతేనా? అంతేనా? ఒక్కసారి కూడా రాలే. నా మాట పదును, నా చూపు పదును, నా కత్తి పదును. యా యాక్చువల్లీ యా. ప్లీజ్ గివ్ మీ యువర్ మెయిల్ ఐడి, యూ కెన్ మెయిల్. నీకో దండం ఇట్రా. లాస్ట్ పేషెంట్ మ్యూజిక్. ఊరికి మంచి చేస్తే తల వంచుతా, చెడు తలబడితే ఎన్ని తలలైనా దించుతా. ఆయా మా చూపు పదును, మా మాట పదును, మా కత్తి పదును, అనపత్తి ఆడపిల్ల ఉంటాను. బాయ్. ఈ ఆయిల్ ఏందమ్మా? క్రియేటివిటీ. చెప్పిన వాళ్ళందరూ పనిష్మెంట్ తీసుకొని రండి. ది క్యాష్ ప్రైజ్ ఆఫ్ 1500 rupees goes to congratulations 500 rupees అందరికి. మీ అందరికి 500 rupees. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి ఫాస్ట్ గా. థ్యాంక్ యూ. 500 rupees. Congratulations. మ్యూజిక్ బెటరా. గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా, అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఓకే, ఈ చాటలతో మీరు గేమ్ ఆడాలి. నడుము చుట్టూ ఇది పట్టేసుకొని ఒక్కొక్క చాట నుంచి ఇంకో చాట, ఈ చాట నుంచి ఈ చాట, ఈ చాట నుంచి ఈ చాట, ఎంత చాట ఆ బాల్ తీసుకెళ్లి ఆడ ఆ బాస్కెట్ లో వేయాలన్నమాట. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు విన్నర్. హనీఫా ఓకేనా? ఆ మైక్ అక్కడ ఇచ్చే. 3, 2, 1 go.
హనీఫా లేకపోతే మీ టీం పరిస్థితి ఏంటా అని ఆలోచన. కనీసం 2 బాల్లు వేసింది. వెరీ గుడ్ హనీఫా, వెల్ ప్లేడ్. 3 వేయాలి ఇప్పుడు మీరు అలా గెలవాలంటే. టేక్ ఎ పొజిషన్, గో. Congratulations, 3,000 rupees. రంగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు